ఇన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలు ఏవైతే రాహుల్ గాంధీ గురించి చెప్తా ఉన్నారు గదా! ఎందుకు కేంద్ర గవర్నమెంట్‌కి తెలియదా? ఇవన్నీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు రాహుల్ గాంధీ మీద? తీసుకుంటా. సమయం, సందర్భం బట్టి తీసుకుంటారు. ఇంకోటేందంటే, ఇవి కొన్ని పర్సనల్ విషయాలు గాబట్టి, హ్మ్. మనం దాని మీద ఇంటర్ఫియర్ చేయలేరు. కానీ నీకు ఈ దేశంలో ఉండి, ఈ దేశాన్ని విమర్శించే హక్కు లేదు నీకు అంటున్నా నేను నీకు. ఇది ఎందుకు తీస్తున్నామనంటే, సరే నీ పర్సనల్ విషయాలు నువ్వు ఎవరితోని తిరుగుతావా, ఏం చేస్తావో మాకు సంబంధం లేదది. మేము ఎందుకు అంటున్నామనంటే, నువ్వు ఈ దేశంలో ఉండి, ఈ దేశానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మరి నీవు చెప్పకపోతే దానర్థం సరే అవి ఆయన ఏం చేసిండా అనేది సమయం సందర్భం వచ్చినప్పుడు అది బయటపడతది. అది చట్టాలు ఏముందో దాని ప్రకారంగా అది పోతుంటది. ఇప్పుడు దాని మీదనే వీళ్ళు పోయేది కూడా ఉన్నది. నరేంద్ర మోడీ గారు స్వేచ్ఛగా తిరగొచ్చు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లో ఎటువంటి టెర్రరిస్టులు ఏమీ లేదు. మీరు రండి అనే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం వల్లనే ఈ అటాక్ జరిగింది. అక్కడ సమాధానం చెప్పేది నరేంద్ర మోడీ గారే సమాధానం చెప్పాలి యావత్ భారతదేశానికి అన్నట్టు కూడా కొన్ని విమర్శలొచ్చాయి. ఎలా చూస్తారు ఇది? ఒక్కటి అంటే నేను ఈ ముస్లిం సోదరులకు, అన్నదమ్ములకు అందరికి, అక్క చెల్లెలకు అందరికి ఒకటే నేను అడగదలుచుకుంది ఏందనంటే, మీకు నిజంగా శత్రువు ఎవరు? హ్మ్. మీరు అది గ్రహించాలి. మీకు శత్రువు మీ వాళ్ళే. ఇక్కడ అక్బరుద్దీన్ అని ఉండొచ్చు, ఓవైసీ అసౌద్దీన్ ఉండొచ్చు, మళ్ళీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళే. ఎందుకనంటే ఇవాళ మోడీ గారు ఆర్టికల్ 370 ఎందుకు తీసిండండి అది? ఇవాళ కాశ్మీర్లో అక్కడ ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారంటే, అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ దినచరణ ఎట్లయిపోయిందంటే, పుట్టిన తర్వాత స్కూల్లోకి పోవడం లేదు, అక్కడ మంచి స్కూల్స్ లేవు, డెవలప్మెంట్స్ లేవు, ఏమీ లేవు. మరి ఆ పుట్టిన పిల్లోడు ఏం చేస్తున్నానంటే, ఈ టెర్రరిస్ట్ ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు చూసా ఇక రారా అంటాడు. వానికి ఏదో కొన్ని ఆశ పైసలు చూపించిన తర్వాత వానికి గన్ పట్టించేస్తాడు. హ్మ్. గన్ పట్టించేస్తాడు. లేకపోతే ఏ రాయి కొట్టురా అంటాడు. రాయి కొడితే మనకు 500 రూపాయలు వస్తాయి. హ్మ్. 500 తీసుకొని అమ్మకి ఇస్తాడు. అమ్మాయికి 500 ఇచ్చినాడు. కానీ ఇవాళ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఏ విధంగా అంటే, ఒక హిస్టరీ ఏంటంటే 2024 సెన్సస్ ఏదైతే చూస్తే మొన్న 2,30,00,000 టూరిస్టులు వచ్చిర్రు. హ్మ్. అంటే ఇవాళ వాళ్ళకి ఎంత ఉపాధి ఏంటంటే, ఒకటి ఏది మన షాళ్ళు అమ్ముకునేటోళ్ళు కానీ, ఇక్కడ పోనీలు నడిపించుకునేటోళ్ళు కానీ, టాక్సీ వాళ్ళు కానీ, హోటల్స్ కానీ, ఇక్కడ మీరు అక్కడ పైన చూసుకెళ్తే చిన్న చిన్న అది మన ఏమంటారు ఇట్లా మ్యాగీ వండుకొని కూడాను ఇలా ప్రతి ఒక్క పిల్లోడు కూడా అంటే ఏమంటారు మన కరప్షన్ లేకుండా అంటే స్వచ్ఛమైన పైసలు అంటే కష్టపడ్డ పైసలు హ్మ్. కష్టపడ్డ పైసలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుంటే ఆ మార్పు ఎంత బాగుంది. మరి అదే నువ్వు టెర్రరిస్ట్గా మారినామనుకో, అది ఎట్లుంటుంది? నేను బయట స్వేచ్ఛగా తిరగలేవు. ఆర్టికల్ 370 తీసిన తర్వాత అది ఇంకోటి అదేంది టెంపరరీ స్టేటస్ ఇచ్చారు అప్పుడు. అది హ్మ్. ఆర్టికల్ 370 అనేది అంటే అప్పుడు కొంచెం మందమే ఆ 370 35A అది ఏదైతే ఏంటంటే కాశ్మీర్ సిటిజన్షిప్ అనమాట 35 అది. ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు చూసినట్టయితే మన దేశంలో వండుకుంటా అక్కడ 2 ఫ్లాగ్లు ఉంటాయి. హ్మ్. మన ఇండియా ఫ్లాగ్ ఉంటుంది, కాశ్మీర్ ఫ్లాగ్ ఉంటుంది. మళ్ళీ ఏ బండి మీద చూసినా కూడా 2 ఫ్లాగ్లు ఉంటాయి. హ్మ్. మళ్ళా ఇంకోటి ఆశ్చర్యకర విషయం ఏంటనంటే, ఒకవేళ బై ఛాన్స్ కాశ్మీర్ అమ్మాయి గిట్ట ఇండియన్ అబ్బాయిని గిట్ట పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ అమ్మాయికి కాశ్మీర్ సిటిజన్షిప్ పోతుంది. మరి అదే కాశ్మీర్ అమ్మాయి పాకిస్తాన్ నుంచి చేసుకుందనుకో, ఆ సిటిజన్షిప్ అట్నే ఉంటుంది. ప్లస్ పాకిస్తాన్ వరకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. అంటే ఈ లాజిక్ చూసిరా? హ్మ్. హ్మ్. అంటే ఇది ఎంత ఈజీ. ఒక టెర్రరిస్ట్ మన ఇండియాకి రావాలనుకుంటే అంటే ఇది పెట్టింది ఎవరు? అప్పటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెహ్రూ పెట్టిన ఇది. అంటే ఎవరికి లాభం చేయనీకి ఇది? అంటే మన మన దేశానికి నష్టమే కదా ఇది. ఎక్కడ లాభం అయితే లేదు కదా. హ్మ్. ఇలా ఎంత స్వేచ్ఛగా ఎంత తిరిగేది ఎలా అక్కడ మన కాశ్మీర్లో మనం వెళ్ళాలంటే మన ఐడి కార్డు చూపించి అప్పుడే వాళ్ళు మనం పర్మిషన్ ఇస్తుండే. ఇలా అట్లా ఏం లేదు. అక్కడ మనం ల్యాండ్ కొనే రైట్ లేకుండే మనకు. ఇలా మనం ల్యాండ్ కొనుక్కోవచ్చు, మనం బిజినెస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే ఇలా ఎంత డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టే ఇక్కడ కాశ్మీర్ ప్రజలే వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఎందుకనంటే మీరు చేయబట్టి వల్లనే ఇలా మాకు ఎవరు మన ఈ టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయి. ఈ టూరిస్టులు రాలేకపోతున్నారు. టూరిస్టులు వస్తే మేము ఎదుగుతాం కదా. అవును. సో వీళ్ళంతా ఏంది వీళ్ళంతా మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. వీళ్ళంతా వాళ్ళకి శత్రువు నిజమైన శత్రువులు వీళ్ళే కదా.